సంక్షేమ అభివృద్ధి మా ఉమ్మడి అజెండా 28వ ఉమ్మడి సభకు తెలుగు జన విజయ కేతనం జెండాగా నామకరణం. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రజలకు వివరిస్తారు. సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ, రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతోటి ఈ సభను 28వ తారీఖున సాయంత్రం 3 గంటలకి తాడేపల్లిగూడెంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే విధంగా కాకుండా తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయ కేతనం మన జెండా. దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతోటి, చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేము అందరం కూడా సంసిద్ధమయ్యాం. జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం, ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల్ని ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా. వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు. జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి అందించాల్సిన పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి, ఇక్కడికి రావడానికి పాసులు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించుకుని ఒక మంచి అవగాహనతోటి కలిసి ముందుకెళ్దామని మేమందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. పెద్దలు రామానాయుడు గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు రాజు గారు వచ్చారు, పార్టీ పెద్దలందరూ కూడా, మా ఇరు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయం మీ చేతుల్లో ఉంది. మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రామానాయుడు గారు మాట్లాడతారు. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఓకే. కొంచెం ఈ రోజు డాబా గార్డెన్ దగ్గర సింగ్ హోటల్ జంక్షన్ వద్ద భవన నిర్మాణ పనుల సంఘం అధ్యక్షులు, నాయకులు నరసింగారావు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల నిరసన తెలియజేశారు. భవన నిర్మాణ కార్మికులకే ఏది డబ్బులు మనం ఉన్నాయి, మన డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తున్నారు, మనకు మాత్రం ఇవ్వరు. ఆ తర్వాత ఏమైంది, సిమెంటు, ఇసుక, తర్వాత పెక్క, తర్వాత ఐరన్, ఇవన్నీ రేట్లు పెరిగిపోయిన తర్వాత భవన నిర్మాణం తగ్గింది. అంతేకాకుండా ఈ కరోనా వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోవడం భవన నిర్మాణం కనుక వ్యాపారం తగ్గిపోవడం వల్ల ఇంకా మనకి పనులు కూడా తగ్గిపోయాయి. గతంలో మనకి ప్రతిరోజు పని ఉండేది, ఇప్పుడు మనకి పనులు ఉండట్లేదు.
ఈ సంక్షేమ బోర్డు ఏంటంటే మనం దాచుకునే డబ్బులు మన కూతురికి డెలివరీ అయినప్పటికీ, ఇంట్లో భార్యకి డెలివరీ అయినా, మనకు దెబ్బలు తగిలినా, చనిపోయినా ఈ సంక్షేమ డబ్బుల నుంచే మనకి డబ్బులు వచ్చేవి. మరి ఇప్పుడు పూర్తిగా ఎవరికి రాకుండా అన్ని పెండింగ్లో ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన డబ్బులు ఈ గత 4-5 సంవత్సరాల నుంచి పూర్తిగా పెండింగ్లో ఉండడం అనేది అన్యాయం. కాబట్టి ఎప్పుడైనా కామ్రేడ్ జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈ కార్యక్రమం చేసినందుకు రాత్రి ఇంటెలిజెన్స్ పోలీస్ నాకు ఫోన్ చేశాడు. ఏం సార్ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారని. మీరు చెప్పండి, మీరు గవర్నమెంట్కి భవన నిర్మాణ కార్మికులకి ఎంత అన్యాయం జరిగింది, ఎంత అన్యాయం జరిగినందుకు ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మరి ఈ నిరసన కార్యక్రమం భవన నిర్మాణ కార్మికులందరూ కూడాను పాల్గొన్నారండి, మీరు చెప్పండి అని చెప్పాం. కానీ మనం చెప్పేటప్పుడు చూడండి, ఇక్కడ ఎంతమంది ఉండాలి? 150 మంది ఉండాలి. మనం అటు పరిగెట్టినోడు ఇటు పరిగెట్టినోడు అయితే ఇంటెలిజెన్స్ పోలీసులు గవర్నమెంట్ చెప్తారు. ఎందుకంటే దీనిలో ఐక్యత లేదని. మనలో ఐక్యత ఉంటేనే మనం సాధించుకోగలం. ఐక్యత లేకపోతే సాధించుకోలేవు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంటుంది, మనం డబ్బులు ఇస్తే మనకు ఓట్లు వేసేస్తారు, వీళ్ళు మనం ఎంత అన్యాయం చేసినా పర్వాలేదు అనే విధంగా మనం ఉండకూడదు. అందుకు ప్రతి భవన నిర్మాణ కార్మికు సంబంధించిన ఏ విషయమైనా సరే మనం ముందుండి, నువ్వు ఖబర్దార్ గవర్నమెంట్, మా డబ్బులు మాకు ఇవ్వడానికి నీకు వచ్చే నష్టం ఏంటి, మా డబ్బులు ఇంకెవరికి ఇవ్వడానికి నీకు ఇచ్చిన అధికారాలేంటి, నీకు ఓటు వేసింది మా డబ్బులు వేరే వాళ్ళని పంచడానికి కాదు, మా డబ్బులు మీరు కష్టపడినప్పుడు మాకు ఇవ్వాలి అనే విధంగా మీరు మనం అడగడానికి ఈ రోజు 2వ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ 2 రోజుల నిరసన కార్యక్రమాలు మనం జయప్రదం చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి అనేది మనం అందరం కూడా తెలియపరచడానికి, ప్రభుత్వానికి శుభంకారం చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. భవన నిర్మాణ కార్మికులకి కుప్పం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిజాలు చెప్పలేదని, కుప్పలు కుప్పలుగా అబద్ధాలు చెప్పారని టీడీపీ నేత రవీంద్ర కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యేని గురించి స్థానికంగా 7 సార్లు ఎప్పుడు కూడా ఓటమి ఎదుర్కొండా విజయాన్ని సాధించటం, ఈ విషయాన్ని కనీసం ప్రస్తావించకుండా ఆయనని, ఆయన పార్టీని, ప్రజలని, ఓటర్లని అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఆయన యొక్క మానసిక పరివర్తనకు ఉదాహరణ. మానసికమైనటువంటి అతని ఆలోచన విధానానికి, దీనికి ఏ రకమైనటువంటి పేరు పెట్టాలో, మానసికమైన వ్యాధి అని పెట్టాలా లేకపోతే మానసిక రోగి అని పెట్టాలా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. మానసిక వైకల్యానికి ఇది ప్రతీక. దానికి అనుగుణంగానే నిన్న ఏం చెప్పాడండి ఆయన? నిన్న ఎన్నికలకు వెళ్ళాడు, ఓ చెంబు నీళ్లు పారించాడు అక్కడ. ఇవాళ చూస్తే దాన్ని ఆపేశారు, మరుసటి రోజే దాన్ని ఆపేశారు. అంటే ఇది ఎన్నికలకు అనుగుణంగా చేసినటువంటి విధానం తప్ప, ఎన్నికల ప్రచారం కోసం చేసినటువంటి తప్ప రెండోది కాదు. ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్కి 4 సార్లు ఓపెన్ చేసినట్టుగా ఈరోజు వరకు రాయగూడ శంకుస్థాపన చేశారు. ఓపెన్ చేయడం కాదు, శంకుస్థాపన చేయటం. శంకుస్థాపన చేశారు, ఈరోజు వరకు ప్రోగ్రెస్ లేదు. నేనే కడతానన్నాడు. అలాగే ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మొత్తం కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను, అలాగే రిజర్వాయర్లు కడతాను అని చెప్పాడు. ఆయన వచ్చి అధికారంలోకి ఎన్నేళ్ళు అయిందండి? ఈ 5 సంవత్సరాల్లో రిజర్వాయర్లు కడతానన్నటువంటి వాడు ఇంతవరకు రిజర్వాయర్ ఒక్కటి కూడా ఎందుకు కట్టలేదు? కుప్పంలో ఈ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం యూనివర్సిటీని తీసుకురావటం, వ్యవసాయ క్షేత్రాలను నిర్మించటం, ఒక మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్ది విదేశస్తులు కూడా డెవలప్మెంట్కి అది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి దాన్ని విజిట్ చేసి కుప్పం నియోజకవర్గాన్ని గురించి
1989 నుంచి ఈ రోజు వరకు అనేక రకాలుగా ఆర్టికల్స్ వచ్చాయి. ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే, మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం. దొంగ ఓటర్లను పూర్తిగా పెట్టి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయటానికి కూడా ప్రతిపక్ష పార్టీల్ని అలౌ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రమే, వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనేలాగా చేసి ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా శాంతి భద్రతలు లేకుండా ఎన్నికల వ్యవస్థని పనిచేయనివ్వకుండా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి కుప్పంలో వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందినట్టుగా వాళ్ళకు వాళ్లే ప్రకటించుకోవటం అనేటువంటిది జరిగింది. దీనివల్ల ఏమైంది? అనేక కార్యకర్తల మీద దాడులు చేశారు. అన్నా క్యాంటీన్లు పెడితే వైసీపీ ప్రభుత్వంలో రోజుకు అప్పులు పెరిగిపోతున్నాయని, రోజుకు 258 కోట్లు అప్పు చేస్తున్నారని, దానికి నెలకి వడ్డీ 80 కోట్లు కడుతున్నారని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు. బటన్ నొక్కినట్టే ఉంటుంది కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం డబ్బు బట్టం లేదు. సిగ్గు లేకుండా ఢిల్లీలో పోయి కూర్చొని ఆర్థిక శాఖ అధికారులు చక్కర్లు కొడుతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూరు, సార్ 1000 కోట్లు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ 2000 కోట్లు ఇవ్వండి సార్, బాబు మీ ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం కాదు కదా, 2 సార్లు దాటేశారు అంటే ఒక్కసారి ఇవ్వండి సార్. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ఆర్థిక పరిపాలన గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి. మీ ఒక్క ఛాన్స్ అని ఎట్లయితే మోసపోయారో ఇంకోసారి మోసపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క లోపభూయిష్టమైన ఆర్థిక పరిపాలన గురించి కొన్ని నిజాలు ఇవాళ మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే 257 కోట్ల రూపాయలు సరాసరిన రోజు అప్పు చేస్తున్నారు. అంతేకాదు రోజు 85 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు. 257 crores అప్పు చేస్తుంటే ఆ అప్పు చేసిన దాంట్లో మళ్ళీ పాత అప్పులకి వడ్డీ కడుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? 85 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం, 257 కోట్ల రూపాయలు మనం అప్పు చేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా మన దగ్గర క్యాగ్కు సంబంధించిన సమాచారం ఉన్న మేరకు దాదాపు రోజుకి 698 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. 698 కోట్ల రూపాయలు, 1,88,324 కోట్లు అంటే దాన్ని 9 నెలల్లో భాగిస్తే 20,924 crores పర్ మంత్ వేసుకుంటే ప్రతిరోజు 698 కోట్లు. కానీ 698 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టేటప్పుడు ఎంత సంపాదించాలి? మన ఇంట్లో అయితే మనం ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు పెడతాం, లేదా ఎంత ఖర్చు ఉంటే అంత సంపాదించి ట్రై చేస్తాం, 5దో 10దో అప్పు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్లా కాదు ఉండోయ్. ఆయనకి సంపాదన మీద దృష్టి ఉండదు. ఏడానో పని వస్తుందో ఎక్కడ పోతుంది, అప్పు తీసుకున్నాం గడిపేద్దాం, అప్పు ఇచ్చే వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి అప్పు తీసుకుందాం. 698 కోట్లు ఆయన సొంతంగా సంపాదించేది ఎంత అంటే రాష్ట్రం పన్నులేసి, రాష్ట్రం జిఎస్టీలు, సేల్స్ ట్యాక్సులు, ఎక్సైజు ఇవంతా వేసి సంపాదించే ఎంత సార్ రోజుకి? కేవలం 264 కోట్ల రూపాయలు మాత్రమే. 698 కోట్ల రూపాయలు రోజుకి ఖర్చు పెడుతోంది ఈ యొక్క ప్రభుత్వం. కానీ సంపాదించేది మాత్రం కేవలం 264 కోట్లు. అంటే మిగతా 434 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి డబ్బులు లేకుండా ఎట్లా ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 698 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, కేవలం 264 కోట్ల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు. మరి రిమైనింగ్ 434 crores ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే 434 కోట్ల రూపాయలు రోజుకి 257 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ప్రతి మంగళవారం చేయొచ్చు కానీ వారంకి ఒకసారి చేస్తున్నారు. పాపం వీక్లీ పేమెంట్ ఇస్తారన్నమాట ఆర్బీఐ వాళ్ళు ఇతనికి. సెంట్రల్ గవర్నమెంట్ వీక్లీ ఇంత పేమెంట్ ఇస్తుంది, వారంతో గడుపుకుంటారు, వచ్చే వారం మళ్ళీ మంగళవారం అప్పులకు పోతారు. సో ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు. నేడు గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజా డైమండ్ రాణి అని, రేవంత్ ఫైటర్, జగన్ యాక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు. రోజా ఏం చెప్పారండి? రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు,
ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు ఈ స్థాయి కాదు. నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు. ఎందుకు? మేము పగలగొట్టిన మేడిగడ్డ ఎట్లా చూసుకోవడానిక? మేము దోసుకున్న మేడిగడ్డ ఎట్లా ఉందో చూసుకోవడానిక? మేము బీటీలు బాడిపోయిన మేడిగడ్డను చూసుకోవడానిక? అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానిక? అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లా వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక? పగిలిపోయింది కదా? పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా? మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది. తప్పు ఒప్పుకోండి. దీన్ని బాగు చేయండి మా ప్రభుని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూస్తేంది? పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా? ఎందుకు? చూడండి, తప్పేముంది? మొన్నే రమ్మన్నారుగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా. ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి. ఎవరిని? సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి. చెప్పండి, రోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకుని పోతారు. మళ్ళా చూపిస్తారు. మా ప్రజాప్రతినిధులు అందరూ మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరినీ తీసుకుని పోతారు. మీరు టైం చెప్పేందుకు రారు. మార్చి 1వ తారీఖు పని ఉందని చెప్తాం కాదు కదా. ఒకరోజు టైం పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారిని రండి, సార్ మేమేం తప్పు చేసాం చూపించమనండి. ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన. థ్యాంక్ యూ అన్న. అన్నా ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఒంట్లో ఒక ఏళ్ళకు షుగర్ వస్తే కాలు తీసేయరు, ఆ ఏళ్ళు తీసేస్తారు. ప్రాజెక్ట్ ఏం కూలగొట్టాలని చూడలేదు, దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏళ్ళు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు. ఆ 3 పిల్లలతో బాగవుతుందని, 3 పిల్లలు బాగు చేస్తే బాగవుతున్నాను రాసిమనండి. రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతను రాసిమనండి. ఒకవేళ పొరపాటు మేడిగడ్డ పగిలిపోతే, మేడిగడ్డ పడిపోయి కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతను రాసిమని చెప్పండి. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. రేపొద్దున లక్షల కోట్ల జనం, వేల మంది ప్రాణాలు, కొన్ని కోట్ల ఆస్తులు రెస్పాన్సిబిలిటీ ఎవరు? రాజ్యాంగం. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు. మొత్తం పగిలిపోతే పనికిరానప్పుడు తీసేకేం చేస్తాం సార్? పనికి రానప్పుడు తీసేకేం చేస్తారు? పనికొస్తే పడగొట్టడానికి పిచ్చోళ్ళు ఇల్లు. పడికొస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని? మీరు తప్పు చేస్తున్నారు. మీరు 3 పిల్లర్లు వస్తే, మనిషిలో 3 పిల్లర్లు వస్తే రేపు 3 పిల్లలు 30 పిల్లర్లు కాకుండా దీన్ని అరికట్టాలి. లేకుంటే 3 పిల్లలు రిపేర్ అయితే కథ ఉందని బాగొద్దున్నాళ్ళు రాసిమనండి. ఈ మేడిగడ్డ, ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసిమనండి. దాని ప్రకారం పోదాం. రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు పోతాయి, కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ? అందుకని చెప్పే ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, అలాగే కౌన్సిలర్స్కి, కార్పొరేటర్స్కి కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతేనే మా స్థానిక సంస్థలకు మనుగడ. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి. వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్స్కి
మా గ్రామాలకి మా పట్టణాలకి నిధులు విధులు అధికారాలు వస్తాయనే స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో పిలుపునివ్వడం జరుగుతుంది. ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయం, చాలా కీలకమైనటువంటి తీర్మానమే, రాజకీయపరమైనటువంటి నిర్ణయమే. నేను ఎన్నాళ్ళు రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా అన్ని పార్టీల వాళ్ళను కూడా సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి ఉద్యమం నడిపాం రాజకీయాలకు అతీతంగా. మేము ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా, ఆందోళన పోరాటాలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చలించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టుగా ఉంది. అందుకని చెప్పే ఈ కఠినమైనటువంటి మా గ్రామాల బాగు కోసం, మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి అందుకోసం చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టడం జరిగింది. తాను డబ్బులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు కూడా 8,629 కోట్ల రూపాయల్ని మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా దారి మళ్లించి వేయటం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకం కింద